ఈ లోకంలో యేసుక్రీస్తు లోకానికి మరణం, సాతానుడు ఓడిపోయారని చెప్పడానికి ఒకే ఒక గురుతు, ఏకైక గురుతు ద ఎంటీ టోంబ్, ఖాళీ సమాధి. ఇక నువ్వు ఏ సమాధి తెరిచినా ఎండిన ఎముకలో ఏవో బయటపడుతూ ఉంటాయి. ఖాళీ సమాధిగా ప్రభు దాన్ని చేశాడు. పౌలు భక్తుడు గొప్ప వేదాంతి, పునరుత్థానం ఏంటో దాని బలమును ఎరిగినవాడు. అందుకే కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణం ఓడిపోయింది, సమాధి ఓడిపోయింది. దేవుని కుమారుడు జయోత్సవంతో మరణమును గెలిచి సమాధిని గెలిచి బయటికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా మరణం వలన భయం ఉండకూడదు, సమాధిలో పెడితే ఏమవుతుందని భయపడకూడదు. అంతేకాకుండా పునరుత్థానం వలన రక్షణ కార్యము సంపూర్ణమైంది. సిలువలో మరణించింది నిజమే, కానీ ఆయన సమాధిని గెలిచి లేవకుండా ఉంటే రక్షణ కార్యం పూర్తయ్యేది కాదు. కనుక పునరుత్థానం లేకపోతే రక్షణ కార్యము సంపూర్ణమై ఉండేది కాదు. ఈ పునరుత్థానం వలన యేసు ప్రభు లోకానికి తీర్పరి అని రుజువు చేశాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు గనుక సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి ఆయన మరలా వస్తూ ఉన్నాడు.